హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు ఏమంటే మేమైతే చేపలకైతే పోతున్నాము ఫిషింగ్ చేసేకి. నేను మా బ్రదర్స్ అందరూ. ఇప్పుడు ఎక్కడంటే అది ఏమో పేరు చెప్పినాడు, మళ్ళీ అడుగుతావానికి ఆ పేరు. చలో చల్తే. సో గైస్, సౌర్ సముద్రం ప్రాజెక్ట్కి అయితే పోతున్నాం మేము. ఇప్పుడే మీరు చూడండి, కార్లో పోతున్నాము. కార్ అయితే ఇక్కడ పోతా ఉంది, మేమైతే పోతున్నాము. చలో చల్తే, పోయే దారిలో కలుస్తాము. ఓకే, సో గైస్ ఇప్పుడైతే బయలుదేరిపోయినాము. మేమైతే పోతున్నాము, నేను మా బ్రదర్స్ అందరూ. చలో చల్తే, చూడండి. సో గైస్ ఇప్పుడైతే డీజిల్ అయితే ఫిల్ చేస్తున్నాము. డీజిల్ ఫిల్ చేసుకొని బయలుదేరేదే. చలో చల్తే. సో గైస్ ఇప్పుడైతే మేమైతే వచ్చేసినాము. ఇప్పుడే వచ్చి అంతా తీస్తున్నాము పోయేకి. ఇక్కడైతే చూడండి, మీకు లొకేషన్ అయితే మొత్తం చూడండి. ఇదంతా పారకం అని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడైతే మొత్తం స్టిక్స్ అన్నీ తీసేసినారు. చలో చల్తే హే, పోయే దావలో చూపిస్తాను. ఇప్పుడైతే మేమైతే పోతున్నాము. ఇది డ్యామ్ పైకి ఎక్కే ఈ స్టెప్స్ ఎక్కిపోతేనే అవతలకి బ్రిడ్జ్ మీద ఎక్కిపోతాము. ఆ పోయి మీకు చూపిస్తాను, చూడండి. ఇది అయితే చూడండి, మొత్తం ఇట్లే పోయేది దావా. ఇదే ప్రాజెక్ట్ అనేది ఇదే చూడండి మీరు. ఇప్పుడైతే మొత్తం ఇదే. ఇక్కడైతే ఫిషింగ్ ఆల్రెడీ చేస్తున్నారు వేరే వాళ్ళు. మేము కూడా ఇటు సైడే పోతాము. ఇక్కడైతే వలలు అయితే ఫుల్ వేసినారు ఫ్రెండ్. ఇక్కడ చూసినా కానీ వలే ఉంది. వల మొత్తం వలనే ఉంది ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడైతే ఫిషింగ్ చేస్తున్నారు. అటు సైడ్ ఆడ అంతా మొత్తం ఫిషింగ్ చేస్తున్నారు ఎవరెవరు వచ్చి. మేము కూడా ఇప్పుడే జస్ట్ వచ్చినాము. వచ్చి చూస్తున్నాము ఇంకా ఇక్కడికి వచ్చి ఏమనేది. మీకైతే లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎట్లుందో ఇది చూడండి. ఇది మొత్తం పార్క్ అన్నమాట. పార్క్ అయితే మీకు పెద్ద ఇది ఏం లేదు, జస్ట్ చిల్ చేసేదానికి బాగుంటుంది. వచ్చి ఫ్యామిలీతో వచ్చి తిని కూర్చొని కొంతసేపు ఈజీగా ఫీల్ అయ్యేదానికి బాగుంటుంది. ఏం పెద్దగా ఇది లేదు పార్క్ అయితే. మా వాళ్ళు అయితే ఎక్కడ పోతున్నారు, ఇంకా నేను కూడా అక్కడ పోవాలా మొత్తం దిగి. జస్ట్ మీకు ఈ వీడియో తీసేదానికైతే నేనైతే ఇక్కడికి వచ్చినాను. మొత్తం ప్రాజెక్ట్ అయితే ఎంతగా పెద్ద ఇది ఏం లేదు. చాలా నీళ్ళు అయితే తగ్గిపోయింది. ఎక్కడ చూసినా కానీ వల ఉంది, యాడ్ చూసినా కానీ వల. ఇటు సైడ్ అయితే చూడండి, ఎక్కడ చూసినా కానీ వల ఉంది. అక్కడ ఉన్నారు మా వాళ్ళు. సో గైస్ చలో అవి ఇప్పుడైతే మేమైతే కిందికి పోదాము. కిందికి పోయి ఏం జరుగుతుంది ఏమో అనేది చూపిస్తాను. చేపలు పడతాయా పడవా ఎట్లా అని చూపిస్తాను. ఇప్పుడు మేమైతే నేనైతే ఒక మెటీరియల్ నా దగ్గర ఉంది, మెయిన్ మెటీరియల్. అది ఫీడింగ్ అయితే నా దగ్గర ఉంది. ఆ ఫీడింగ్ తీసుకొని ఇప్పుడు నేనైతే కిందికి పోవాలా. అక్కడ పెట్టినాను ఫీడింగ్, ఆడ ముందరైతే పెట్టినాను. అది తీసుకొని చలో చల్తే వాళ్ళ దగ్గర పోయి మొత్తం వీడియో తీసి ఏమేమి జరుగుతుంది ఏమనేది మీకు చూపిస్తాను. చలో చల్తే. ఇప్పుడు మొత్తం ఈ స్టిక్లు అవన్నీ రెడీ చేస్తున్నారు. ఇది రెడీ చేసేసి మొత్తం వేసేటప్పుడు మొత్తం చూపిస్తాను. ఇక్కడైతే ఫీడింగ్ ఉంది, దీంట్లో ఫీడింగ్ పెట్టి మొత్తం ఈడ కూర్చున్నాడే. వీడు చూసేకి బక్కగా ఉంటాడు, మొత్తం తింటానే ఉంటాడు ఈ నా కొడుకు. ఇప్పుడైతే చూడండి, ఇది మొత్తం ఫీడింగ్ మొత్తం చేస్తున్నా. ఎక్కడ చూసినా కానీ వదలలే ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కానీ వదలలే. నా కాలుకి కూడా తగులుకుంది. మొత్తం ఫీడింగ్ అయితే మిక్స్ చేస్తున్నారు.
ఇది అయితే ఎసెన్స్, ఇది వేసి దీంట్లో మొత్తం మిక్సింగ్ చేస్తున్నారు. మొత్తం ఫీడింగ్ అయితే మిక్సింగ్ చేస్తున్నాము. ఇది మిక్సింగ్ చేసేసి దీంట్లో సపరేట్ ఇది చూడండి ఇట్లా వస్తుంది కల్గిల్, దీంతో సపరేట్ వీడియో చేస్తాము. బాగా అట్లా స్ప్రింగ్లో వేసేసిన తర్వాత ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ పాపప్ బాల్స్ అవన్నీ. ఫస్ట్ బైట్ అయితే వేసినాడు మావాడు. ఉండాలంటే ఫ్రెండ్స్ చూద్దాము కదండి. చూపించు బ్రో. కేజీ చిన్న చిప్స్లు అయితే తగులుతున్నాయి బ్రో. గోరీలు, జిలేబీలు, దాని పేరు ఏమంటారు మీ ఊర్లో కామెంట్ చేయండి. చిన్నవి తగులుతున్నాయి. కొంచెంసేపు తర్వాత ఇది అయితే పడింది మనకి. నేనైతే వీడియో ఆన్ చేయలేదు, ఇది పైకి తీసిన తర్వాత వీడియో ఆన్ చేశాను. బాగుంది, 1 కిలో దాకా ఉంది చూడండి. అది డౌట్గా తీసింటే పడిపోయింది. ये इसके ऊपर पड़ा रहे हो किससे है चिप्स वो दे नकली 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 ओनली फॉर नकली ఓప్పా బాము, వావ్ నైస్. పామ్ చాప అయితే పడింది. ఓ దీనికి ఎక్కడో తగిలింది ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ తగిలింది. దీనికైతే చూడొచ్చు మీరు. దీనికి మీ ఊర్లో ఏం చెప్తారు, దీని పేరు ఏం చెప్తారో ఏమో కామెంట్ చేయండి. ఈ చేప అయితే తగిలింది మనకి. సైజ్ అయితే 1 కిలో ఉంది. ఇవన్నీ ముళ్ళులే ఫ్రెండ్స్, దీనికి బ్యాక్ సైడ్ మొత్తం ముళ్ళులే చూడండి. దీనికి ఎక్కడో తగిలింది, బ్యాక్ సైడ్ తగిలింది. ఈ చేప ఒకటి పడింది. దీని తర్వాత మీకు దీంట్లో అయితే చిప్సులు అవి ఉన్నాయి. దీని పేరు మీ ఊర్లో ఏం చెప్తారో ఏమో. మా దాంట్లో అయితే చిప్సులు, జిలేబీలు అంటారు. కొన్ని ఊర్లో వేరే రకాల పేరు చెప్తారు. సరే గైస్, ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము, ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఇంటికి పోయి మీకు ఇంట్లో కలుస్తాను, ఓకేనా? చలో. సో గైస్, మేమైతే ఇంటికైతే వచ్చేసినామన్నమాట. ఇంటికి వచ్చేసి కూడా చాలాసేపు అయింది. వచ్చేసి మేమైతే కొంచెం అవి ఫిషింగ్ మొత్తం క్లీన్ చేసేదాకా కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పటికైతే
ఇప్పటికైతే నాది అయితే ఫస్ట్ బ్లాగ్, మీరు చూస్తూ ఉండేది మీకు కూడా తెలుసు. ఇంకా మీరే సపోర్ట్ చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా, కామెంట్ చేయండి. మీకు ఏమైనా దీంట్లో మిస్ అయ్యింటి కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏమైనా మీకు కావాలంటే కానీ ఫిషింగ్ గురించి ఏమైనా కావాలంటే కానీ మనకి కామెంట్ చేయండి. మేమైతే దాని గురించి సొల్యూషన్ చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఓకేనా, మీరు చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. ఓకే, చలో చల్తే, బాయ్ బాయ్, టేక్ కేర్.